నా కూతురు అక్షత 10వ తరగతి చదువుతున్న రోజులవి. అప్పుడు తీరిక వేళల్లో తను రమణ మహర్షి అందుల విద్యాలయంలో విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెప్పేది. కళ్ళు కనిపించని వాళ్ళ ప్రపంచం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఇంటికొచ్చి వివరిస్తూ ఉండేది. ఒకరోజు నేను మా కళాశాలకు సంబంధించి పరీక్షల కమిటీ సమావేశానికి వెళుతూ ఉన్నాను. అప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ విభాగానికి అధిపతిని. పాత ప్రశ్నపత్రాలు, ఇతర కాగితాలు, పుస్తకాలను వెతికే పనిలో ఉన్నాను. ఇంతలో నా గదికి వచ్చింది అక్షత. ఏదో బాధగా అలసిపోయినట్లుగా కనిపించింది. 10వ తరగతి కదా, ఆ ఒత్తిడిలో అలా ఉందనుకున్నాను. పరీక్షల గురించి ఆందోళన వద్దమ్మా, ప్రయత్నం మాత్రం చేయగలం, ఫలితం మన చేతుల్లో ఉండదు అన్నాను. అప్పుడు నా కూతురు, అమ్మా నేను పరీక్షల గురించి ఆలోచించడం లేదు, నా సమస్య అది కాదు. అందుల పాఠశాలలో ఆనంద శర్మ నీకు తెలుసు కదా, అతడు చాలా తెలివిగలవాడు. పై చదువులు చదవాలని కోరిక, ఢిల్లీలోని మంచి పాఠశాలలో చదవాలని ఉత్సాహపడుతున్నాడు. కానీ పాపం అతనికి ఎవరూ లేరు, పేదవాడు. ఇప్పుడు అతనిని ఎవరు ఆదుకుంటారు? అదే నా బాధంతా అంటూ వెళ్ళిపోయింది. అక్షత, అతన్ని నువ్వే ఎందుకు ఆదుకోకూడదు? నీ పుట్టినరోజు పండుగ మానుకొని ఆ డబ్బుతో అతనికి సహాయం చేయవచ్చు కదా. కానీ ఆ కాస్త డబ్బుతో అతని సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని నాకు తెలుసు. అప్పుడు అక్షత, అది నా స్థాయికి మించిన సహాయం, మీలాంటి పెద్దలు చేయాల్సింది. అమ్మ, పెద్ద చదువులు చదివావు, ఎన్నో మంచి ఉద్యోగాలు చేశావు, ఎన్నో దేశాలు చూశావు, డబ్బంటే పెద్దగా ప్రేమ లేదు. నీలాంటి వాళ్ళే పేదలను పట్టించుకోకపోతే మరెవరు పట్టించుకుంటారమ్మా? ఈ దురదృష్టవంతులకు చేయూతనివ్వాల్సిన బాధ్యత మీకు లేదా? జీవితంలో నీ అన్వేషణ దేనికోసం? కీర్తి కావాలని కోరుతున్నావా? ఇంకా సంపాదించాలని ఆశిస్తున్నావా? మీ నాన్న డాక్టరు, ఒక బడి పంతులు మన్మరాలువి. పేదవాళ్లకు నువ్వే సహాయపడకపోతే మరెవరు సహాయపడతారమ్మా? ఎవరో చేస్తారని ఎదురు చూడకూడదు అంటూ కన్నీళ్లతో బయటకు వెళ్ళిపోయింది. ఆ మాటలతో నా అన్వేషణ ఆగిపోయింది. ఒక అంధ విద్యార్థి భవిష్యత్తు కోసం నా బిడ్డ పడుతున్న తపన చూసి చలించిపోయాను. అక్షత అప్పుడు నాకు కుమార్తెగా అనిపించలేదు. నా బాధ్యతను గుర్తు చేసిన సమాజ ప్రతినిధి ఆమెలో కనిపించింది. నేను ఆలోచనలో పడ్డాను. నిజమే, ఈ దేశం, సమాజం నాకెంతో ఇచ్చాయి. నేను ఏ విధంగా రుణం తీర్చుకుంటున్నాను? ఒక్క నిమిషం నా శరీరం మొద్దుబారిపోయింది. అప్పుడు నా వయస్సు 45 సంవత్సరాలు. ఇన్నాళ్ళు నా కోసమే నేను జీవించాను. చదువులో అందరికన్నా ముందున్నాను. తర్వాత నా కుటుంబానికి, ఇన్ఫోసిస్కి అంకితం అయ్యాను. ఇక జీవితంలో శేషభాగాన్ని దుర్భర జీవితాలను అనుభవిస్తున్న అభాగ్యుల కోసం పనిచేసేందుకు వినియోగించాలని నిర్ణయించుకున్నాను. జేఆర్డి టాటా గారి సమాజం రుణం తీర్చుకో అన్న మాటలు అకస్మాత్తుగా గుర్తుకొచ్చాయి. మిగిలిన జీవితాన్నంతా అలాగే గడపాలని నిశ్చయించుకున్నాను. ఆ ఆలోచనలో హాయిగా అనిపించింది. పోయిన యవ్వనం కూడా తిరిగి వచ్చినట్లు అనిపించింది. వారం తర్వాత నా పదవికి రాజీనామా చేశాను. సంస్థాపక ధర్మకర్తగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రారంభించాము. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో పేదల ప్రయోజనాల కోసం వీలైనంత మేరకు శ్రమిస్తున్నాను. అనాథల కళ్ళల్లో ఆశాజ్యోతులు ప్రకాశించినప్పుడు, నిస్సహాయుల వదనాల్లో వెచ్చటి చిరునవ్వు చూసినప్పుడు నాకు కలిగే తృప్తి ఉన్నత శ్రేణి జీవనంలో, సంపదనలో కూడా నాకెప్పుడూ అనిపించలేదు. ఆ సేవా కార్యక్రమాల పరంపరలో ఎన్నో పురస్కారాలు అందుకున్నాను. అందులో ఒకటి ఎకనామిక్ టైమ్స్ వారు మా ఫౌండేషన్కు ప్రదానం చేసింది. ఆ పురస్కారాన్ని అందుకునేందుకు ధర్మకర్తగా నన్ను ఆహ్వానించారు. అప్పుడు నా గురువు అక్షత గుర్తుకొచ్చి, నీ సమక్షంలోనే ఆ అవార్డును అందుకుంటాను, నువ్వు తప్పకుండా రావాలి అని పిలిచాను. నా జీవన గమనాన్ని మలుపు తిప్పినందుకు, నా కళ్ళు తెరిపించినందుకు నా కుమార్తెకు జన్మాంతం రుణపడి ఉంటాను.